మీ పేరు? నా పేరు వీరేష్. ఏపీలో ఈసారి ఎవరు గెలవబోతున్నారు? ఓ పక్కన ఎన్‌డీఏ కూటమి, ఓ పక్కన జగన్మోహన్ సింగిల్‌గా వస్తున్నారని చెప్పేసి అంటున్నారుగా. ఎలా చూడొచ్చు ఇవి? పక్కా జగనే. ఎందుకంటే ఆయన సంక్షేమ పథకాలు అలా ఉన్నాయి. అంటే ఏపీలో ఎవరికైనా గాని వృద్ధులకు గానివ్వండి, ముసలోళ్ళకి గానివ్వండి. సో, వాళ్ళు పింఛన్ తెచ్చుకోవాలంటే దాదాపుగా గ్రామ పంచాయతీ పోవాలి, లేదంటే బ్యాంక్‌కెళ్ళాలి. సో, అక్కడికెళ్ళి వాళ్ళు చాలా ఎండల్లోనే నిలబడి ఆ! చాలా గంటలు గంటలు తరబడి కొంతమంది అక్కడే వాటర్ లేక, లేకపోతే వాళ్ళకి ఆహారం లేక సో సోయెచ్చు పడిపోవడం. సో, హెల్త్ ఖరాబ్ కావడం. సో, వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు జగన్‌మోహన్ రెడ్డి వాలంటరీని ప్రవేశపెట్టి సో, 5 సంవత్సరాల పరిపాలనలో అంటే 5 సంవత్సరాల పరిపాలనలో 2 సంవత్సరాలు మాత్రమే కరోనాతో చాలా ఇబ్బంది పడిపోయాం ఆంధ్ర రాష్ట్రం. అంటే ఆంధ్ర టోటల్. సో, వాలంటీర్స్ ఇంటికొచ్చి ఫస్ట్ తారీఖే 5 గంటలకే వచ్చి తంబు తీసుకొని అమౌంట్ ఇచ్చేవాళ్ళు. సో, వాళ్ళకి అంటే వృద్ధులకి గాని, లేకపోతే ముసలి వాళ్ళకి గాని చాలా ఉపయోగపడాయి. అంటే పేదలకి అందుతుంది. ఇది పేదల ప్రభుత్వం. ఎన్ని సీట్లు రావచ్చు ఈసారి వైసీపీకి? సార్ కంపల్సరీ 175-175 నేను అనుకుంటున్నా. 172. 175 వై నాట్ 175 అన్నది కరెక్ట్ అవుద్ది. యెస్. కంపల్సరీ వస్తది. ఎందుకంటే జగన్ చేసినటువంటి పథకాలు గాని, లేకపోతే అవి పేదలకు ఉపయోగపడుతున్నాయి. ఉన్న వాళ్ళకి కాదు ఉపయోగపడాల్సింది. అవి పేదవాళ్ళకు. సో, మనకి ఈరోజు ఉంది. మనకు అవసరం లేదు. సో, లేని వాళ్ళకు ఉపయోగపడుతుందని నా కాన్సెప్ట్. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ కూడా గెలిచే అవకాశాలు లేవంటారా? పిఠా పవన్ కళ్యాణ్ ఒక హీరో అండి. సో, వంగా గీత అనే వాళ్ళు లోకల్. సో, ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చినా సో, ఇప్పుడు వాళ్ళైతే ప్రజలైతే తెలంగాణకి రాలేరు కదా! సో, అక్కడే ఉండే ఎమ్మెల్యేనే ఎంచుకుంటారు. ఆయన అక్కడ హౌస్ కూడా తీసుకున్నారు కదా, పిఠాపురం అందుబాటులో ఉంటారని గెలిచాక. అదంతా ఆయన చేసే ఇప్పుడు గెలవాలని ఆయన మాటలు చెప్తున్నారు గానీ, గెలిచిన తర్వాత ఇవ్వడం గానీ, ముట్ట కట్టుకొని వెళ్ళిపోవాల్సిందే. సో, తనకైతే మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తారనుకుంటున్నాను. జగనే అధికారంలోకి వస్తాడు. సార్ చెప్పండి సార్, సర్వేని అబ్జర్వ్ చేసి ఉంటారుగా. సర్వే చూసాం ఆంధ్రది. ఈయన ఏంటంటే జనాలను పిచ్చోలు చేసి బటన్ నొక్కినా బటన్ నొక్కినా బటన్ నొక్కినా అంటాడు. బటన్ నొక్కి 2,70,000 కోట్లు నొక్కినంటాడు. ఎవరి జీవితాల్లో మార్పు వచ్చింది? ఎక్కడున్న ఆంధ్రప్రదేశ్ వెనకకు పోయింది కానీ ముందుకు రాలే. ఏంటంటే అదే 2,70,000 కోట్లు అమరావతిలో పెట్టి డెవలప్మెంట్ చేస్తే విపరీతమైన కంపెనీలు వచ్చేవి, పెట్టుబడులు వచ్చేవి, అందరు యువతకు ఎంప్లాయ్మెంట్ దొరికేది. అని దీనివల్ల ఉపయోగం లేదు. ఎప్పుడైనా శాశ్వతం చూసుకోవాలి కానీ టెంపరరీ చూడొద్దు. 10,000 ఇచ్చినంత మాత్రం జీవితం మారదు. పర్మనెంట్‌కు 25 సంవత్సరాలు ప్రాణాలతోని పోతుర్రు. చంద్రబాబు నాయుడు కానీ, విజన్ ఉన్న మనిషి కానీ, ఒకప్పుడు 20 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ ఎట్లుండే, హైదరాబాద్ ఎట్లుండే, ఇప్పుడు హైదరాబాద్ ఎట్లయింది? అది పిల్లలకు ఉద్యోగాలు రావాలి, విజన్‌తోని పోవాలి కానీ ఈ బటన్ నొక్కుడు తలవాళ్ళు ఎవ్వరికి రాదు. మార్పుల్లో ఏం చేంజ్ రాదు. జీవితాలు ఎవ్వరి మారాయి. 2,70,000 కోట్లు వృధా పోయినట్టే. అదే పెట్టుబడి పెట్టి అమరావతిని వేస్తే ఈరోజు అమరావతి రాజధాని అవుతుండే, హైలైట్ అవుతుండే. దానివల్ల ఎంతో ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుండే, పెట్టుబడులు వస్తుండే. 1,500 కోట్లు అప్పు అంటున్నారు కదా సార్ రాష్ట్రానికి. మరి దీని భారం ఎవరి మీద పడుతుంది అంటారు? ఎవరి మీద పడుతుంది? జనాల మీదనే పడుతుంది. దాన్ని ఎవరేం చేయరు. జగన్ ఉంటాడా? పోతాడు. జగన్ వెళ్ళిపోతాడు. అవసరం అంటే తాడేపల్లికి పోతాడు, లేకుంటే పులివెందలు పోతాడు, లేకుంటే కూతురు దగ్గరికి పోతాడు. దాని అప్పు అంతా ఎవడు కట్టాలి? ఇవన్నీ నొక్కి నొక్కి బటన్లు నొక్కి అంతా పబ్లిక్ మీద పడుతుంది. పబ్లిక్ మోయడం తప్ప ఎవ్వరు ఏం చేయరు. ఎప్పుడైనా అప్పు చేసి పథకాలు పంచుడు బటన్ నొక్కుడు కాదు. రాష్ట్ర సంపద సృష్టించి ఎన్నో వనరులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కు. 1000 కిలోమీటర్ల ఇది సముద్ర తీరం ఉన్నది. ఎన్నో ఖనిజాలు ఉన్నాయి. వీటితో కష్టపడాలి, సంపద సృష్టించి చేయాలి. కానీ ఈ అప్పులు తెచ్చి వారం కాగానే ఆర్బీఐలో పెట్టేసి 2,000 కోట్లు తెచ్చి బటన్ నొక్కుడు దానివల్ల వేస్ట్. దానివల్ల ఉపయోగం లేదు. యాక్ట్ ఏదో వచ్చింది కదా అది. అది చెప్తుండు కదా, చంద్రబాబు నాయుడు కూడా చెప్తుండు. అది పాస్బుక్ల మీద ఫోటోలు వేయించుకున్నాడు, 1,000 కోట్లు పెట్టి కలర్లు వేయించుకున్నాడు. దానివల్ల ఏం ఉపయోగం ఉన్నది? ఇప్పుడు మీ జగన్కు పిచ్చి పట్టింది. సిద్ధం అని పెట్టి ఒక్కొక్క మీటింగ్కు 500 కోట్లు ఖర్చు పెట్టి హైలైట్ చేసి జనాల్లో వాళ్ళని వీళ్ళని రెచ్చగొట్టాడు తప్ప దానివల్ల ఏం లేదు. ఆయనే చెప్తుండు, నేను గిది చేసిన అని చెప్పుకోలేకపోతుండు. ప్రతిపక్షాల మీద అరవడం తప్ప, లొలి చేయడం తప్ప ఏం లేదు. దానివల్ల ఫాయిదా లేదు. ఏదైనా చేసినామంటే పబ్లిక్లో నీతి నిజాయితీతో పోవాలి. అది నమ్మేటట్టు ఉండాలి జనాలు. కానీ నవ్వుకుంటారు అది అనేసి దానివల్ల ఉపయోగం అయితే లేదు. మార్పు అయితే వస్తుంది. మార్పు అయితే 100% వస్తుంది. కూటమి రావాలి కూడా. వస్తేనే అప్పుడు జనాల్లో మార్పు వస్తుంది. ఏంటంటే జగన్ చేసిన తప్పులన్నింటివి కూడా బయటపడతాయి. అదే మళ్ళీ జగన్కి వేసిరనుకో, నన్ను సమర్థించరు, నేను ఎన్ని చేసినా కూడా జనాలు యాక్సెప్ట్ చేసిరు, ఇంకా కూడా నేను చేస్తా, ఇంకా నేను ఏం చేసినా కూడా పట్టించుకోరు, జనాలు గొర్రెలు అనుకుంటారు. అప్పుడు మార్పు తెస్తే ఏందన్నది తెలుస్తుంది. ఆ తప్పు చేసిందే ఒప్పు చేసిందనే బయటపడుతుంది. అన్నీ బయటపడతాయి.